హాయ్ అండి. చెప్పండి. మీ పేరు? బాబు అండి. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఈ సీజన్ కొద్దిగా డల్గా ఉంది. మొదటి ప్రజలకి ఏంది ఇంట్రెస్టింగ్ లేదు. ఒకసారి ఇంట్రెస్ట్గా మాట్లాడుతుండు, మళ్ళీ నాగార్జున గారు మాట విధానం అది బాగా అనిపిస్తలేదు. అంటే నాగార్జున గారి హోస్టింగ్ బాగాలేదంటారు. బాగాలేదు. కంటెస్టెంట్స్ బాగున్నారా? బాగా ఆడుతున్నారా టాస్క్? కంటెస్టెంట్స్ బాగున్నారు. దాంట్లో ఒక 3-4 ఏదో రఫ్గా మాట్లాడుతారు. మొన్న దాంట్లో చాలా రఫ్ మాట్లాడుతారు. ఆ లేడీ 2 ఉన్నారు, వాళ్ళు కూడా చాలా రఫ్గా ఏదో వాళ్ళు సొంత మిల్లులాగా. విష్ణుప్రియ కాదు, యష్మి, ప్రేరణ ఆర్ యశ్విని ఇద్దరు ఇట్లా ఎవరో తెలియదు, కానీ ఆ ఇద్దరి టాకింగ్ పవర్ బాగాలేదు. అలా ఓకే, నిన్న అబ్బాయి అలా బిగ్ బాస్ ని తిట్టడం మీకు ఎలా అనిపించింది? లేదు, మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే బాగా ఆడుతుండే అబ్బాయి. ఎందుకంటే 1-2 టైమ్స్ ఛాన్స్ ఇవ్వాలి. ఇది కాదు, ఇది తప్పు, అది చెప్పాలి. వాళ్ళు కూడా రియాలిటీలో వాళ్ళు మైండ్లో వచ్చింది ఏదో వాళ్ళకి బయటికి అనుకున్నట్లు, కానీ ఆయన సడన్గా వెళ్ళిపోవడం అనేది ఎక్కడ సమంజసం కాదు. అది రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మేబీ వాళ్ళ చూసి రేపు చెప్పగలుగుతారు. అంటే మీకు ఇప్పుడు ఎవరు వీక్ అనిపిస్తున్నారు ఉండేవాళ్ళు? వాట్సన్ అబ్బాయి నో పర్ఫెక్ట్. ఇంకా వేరే పర్సన్ పేరు మణికంఠ. అవును. ఎందుకు ఆయన వీక్ అనిపిస్తుంది ఇంత మందిలో? అంటే చూస్తున్న కొద్దీ నాకు తెలుస్తుంది కాబట్టి. అలా ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? నిఖిల్. అంటే టాస్క్లు అవన్నీ బాగా ఆడుతున్నాడనా, లేదంటే చీఫ్ తనే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు? నిఖిల్ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. విష్ణుప్రియ లేడీస్ లో. విష్ణుప్రియ బయట బాగా మాట్లాడి మనం చూసాం, యాంకరింగ్ గానీ విష్ణుప్రియ గానీ. అంత జోష్ ఉందంటారా బిగ్ బాస్ హౌస్ లో? నేర్చుకో, ఇంకా వస్తుంది, ఇంకా వీక్ పోవాలి. అలా అంటే ఇంకొంచెం వీక్ ఉంది, డల్ ఉంది అంటారు విష్ణుప్రియ? నో, షీ ఈజ్ పర్ఫెక్ట్. అలా పర్ఫెక్ట్ గానే ఉంది. మరి టాస్క్ లో కనిపిస్తుందా ఆమె గేమ్? కొద్దిగా డల్ ఉంది టాస్క్ లలో. అలా టాస్క్ లో డల్ ఉంది. ఎంటర్టైన్మెంట్ లో డల్ లేదంటారు. ఓకే, రేపు అయితే ఎవరు ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? చూసి రేపు చెప్పగలుగుతాను.